హ్యూమన్ బ్రెయిన్ వర్సెస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఇప్పుడు దీంట్లో ఎవరు గెలుస్తున్నట్టు ఈ ఈ క్షణానికి అంటే ఈ రోజుకి ఎవరిది పై చేయి అంటే హ్యూమన్దే పై చేయి మళ్ళీ ఉంటుందండి. హ్యూమన్ హ్యూమనే పై చేయి కదండి. ఓకే సో మీకు ఇప్పుడు మీరేం చేయగలరు, డేటాని ఈజీగా డిరైవ్ చేయగలరు. ఓకే ఆ డేటాతో మీరు కొన్ని డెసిషన్స్ చేయాలి, కొనాలా వద్దా, అవును సో మళ్ళీ మనదే డెసిషన్ మనదే డెసిషన్. ఓకే ఓకే, ఇప్పుడు ఏఐ చెప్తూ సార్, ఏఐ కొన్ని ఫండమెంటల్స్ అనాలిసిస్ చేసి ఇస్తుంది మనకి. అవును ఇది ఫండమెంటల్గా వాల్యూ పిక్ అని. ఓకే కానీ ఈ వాల్యూ పిక్కే కానీ మార్కెట్లో రిటర్న్ రావట్లా. వాల్యూ పిక్ ఇప్పుడు మీకు ఇన్వెస్ట్మెంట్ ట్రెండ్ చూసుకుంటే 1990s లేకపోతే ఆ టైంలో ఏముండేది, డివిడెండ్ స్టాక్స్ అంటే డివిడెండ్ ఎంత వస్తుంది అనే దాని మీద ఒక వాల్యూ క్రియేట్ చేసేవాడు. తర్వాత ఫండమెంటల్గా ఇది ఎలా ఉంది, దీని ఎర్నింగ్స్ కన్సిస్టెంట్గా ఉన్నాయా లేదా అనేది ఒక వాల్యూ కింద చూశారు. తర్వాత ఎరా ఏమొచ్చింది, గ్రోత్ స్టాక్స్ అంటే ఫ్యూచర్లో వీళ్ళకి గ్రోత్ ఉంటుంది. అంటే టెక్నాలజీ ఎప్పుడైతే వచ్చిందో యాంటిసిపేటెడ్ ఇదిగా ఎంత మార్కెట్ ఉంది, దీనికి మార్కెట్లో వీళ్ళు పెనిట్రేట్ అవుతారు అనేది. ఇప్పుడు ఏముంటుంది, ఇప్పుడంతా కూడా మీకు ఆప్టమిస్టిక్ బయింగ్, అంటే మీకు ఓవర్ వాల్యుయేషన్ అంటున్నాం కదండి. అంటే మీకు లాస్ ఉన్న కంపెనీకి వాల్యుయేషన్ ఉంటుంది, ప్రాఫిట్ ఉన్న కంపెనీకి వాల్యుయేషన్ ఉంటుంది. ఇన్వెస్టర్ లాస్ ఉన్న కంపెనీలో కూడా వాల్యూ బై చేస్తున్నారు. అంటే ఈ షిఫ్ట్ ఏదైతే ఉందో అంటే ఇన్వెస్ట్మెంట్ బిహేవియర్ షిఫ్ట్ వచ్చింది తప్ప ఫండమెంటల్స్ మారవు కదండి. సో ఫండమెంటల్స్లో చేంజ్ రాదు. అంటే మీరు ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే 1960s ఆ టైంలో మన అమెరికన్ మార్క్స్ తీసుకుంటే యావరేజ్ రిటెన్షన్ పీరియడ్ తీసుకుంటే ఒక ఇన్వెస్టర్ బిహేవియర్ 8 years ఉండేది. ఇప్పుడు రీసెంట్గా తీసుకుంటే 4 to 6 months వచ్చేసింది. అంటే బిహేవియర్స్ చేంజ్ అవుతాయి కానీ కంపెనీస్ ఏదైతే ఫండమెంటల్స్ కానీ ఫండమెంటల్ ప్రాసెస్లు మారవు కదండి. మేబీ కొంతమంది దాన్ని ఫైన్ ట్యూన్ చేయొచ్చు, అంటే అప్పుడు ఉన్న వాల్యుయేషన్ మెథడ్ మారచ్చు కొంచెం. ఓకే, గ్రోత్ వాల్యుయేషన్లోకి వెళ్తున్నామా, అసెట్ వాల్యుయేషన్లోకి వెళ్తున్నామా, ఇలా వాల్యుయేషన్ మెథడ్స్ మారచ్చు కానీ ఫండమెంటల్స్ అయితే మారవు కదండి. రైట్. అయితే ఇప్పుడు మామూలుగా చాలామంది ఏం చేస్తారు, నెలకు 10,000 అలా స్టాక్ మార్కెట్లో సంపాదించాలని పెట్టుకుంటే 10,000, 20,000, 60,000 ఇట్లా మంత్లీ యావరేజ్గా. ఇట్లాంటి వాళ్ళకు కూడా ఏ టూల్స్ పని చేస్తాయా లేదంటే పెద్ద పెద్ద సంస్థలే వాడతాయా ఏని? ఏని ఎవరైనా వాడచ్చండి. అంటే సౌలభ్యం ఉందా? ఉందండి, చిన్న సబ్స్క్రిప్షన్స్ ఉంటాయి, తీసుకుంటే మనం చేయొచ్చు. కానీ ఎంత చేసినా అంటే ఇప్పుడు ఏం చేస్తుంది అంటే ఇప్పుడు మార్కెట్లో మనం కొంటున్నామండి, మార్కెట్ని ఏం డిరైవ్ చేస్తుంది, మార్కెట్లో రిస్క్ డిరైవ్ చేస్తుంది, టైం డిరైవ్ చేస్తుంది, ఎమోషన్ డిరైవ్ చేస్తే, ఫండమెంటల్ డిరైవ్ చేస్తాయి. ఈ నాలుగిటిని హ్యూమన్ ఎక్కడ మిస్ అవుతాడండి, ఎమోషన్స్లో మిస్ అవుతాడు. సో ఏం చేస్తుంది మనకి, ఇదిగో ఇది స్టేబుల్గా ఉండు అని చెప్తుంది, కానీ రిజల్ట్ అనేది ఏంటి, ఈ 4 మనం చేసాం కరెక్ట్గానే, కానీ రేట్ రిజల్ట్ ఎవరు ఇవ్వాలి, మార్కెట్ ఇవ్వాలి. సో అది ఎవరు డెసిషన్ తీసుకోవాలి. ఇప్పుడు మనం ఎఫ్ఎంసీజీ స్టాక్ తీసుకున్నాము, ఏఐకి ఇచ్చారు, ఇది మంచిదా కాదా అంటే ఫండమెంటల్స్ అన్ని చెక్ చేస్తే బాగానే ఉంది, 8 years నుండి రిటర్న్ లేదు, ఏం చేయాలి. ఇప్పుడు మీరు 100 rupeesలో స్టాక్ కొని 110లో మీరు అమ్మారు, 10 రూపాయలు లాభం వచ్చింది. ఓకే, ఇదే స్టాకు 90లో కొని 100లో అమ్మారు, అక్కడ 10 రూపాయలు లాభం వచ్చింది. డిఫరెన్స్ ఏంటి ఇక్కడ, లాభం అయితే వచ్చింది. 100లో కొని 110లో అమ్మారండి, 10 రూపాయలు యాజ్ ఇన్వెస్ట్మెంట్కి 10 rupees ప్రాఫిట్ వచ్చింది. 90లో కూడా కొని 100లో అమ్మారు, అక్కడ 10 rupees వచ్చింది. ఇక్కడ డిఫరెన్స్ ఎక్కడుంది, పర్సంటేజ్ ఆఫ్ రిటర్న్లో డిఫరెన్స్ ఉంది కదండి. 90 రూపాయలది 100 రూపాయలు 10 రూపాయలు అమ్మితే మీ ఇన్వెస్ట్మెంట్ 90,000కి మీకు 10,000 వచ్చింది, అక్కడ 1,00,000 రూపాయలు ఇన్వెస్ట్మెంట్కి 10,000 వచ్చింది. దెర్ ఇస్ డిఫరెన్స్ ఆఫ్ 1 or 0.5% డిఫరెన్స్ ఉంది కదా. సో ఈ డెసిషన్స్, ఇలాంటి డెసిషన్స్ ఎవరు తీసుకోవాలి, అట్లా మనం ఏంటంటే డెసిషన్ జడ్జిమెంట్ అనేది ఖచ్చితంగా హ్యూమన్ ఇంటర్ఫిరెన్స్ అనేది ఉండాలండి. సో ఏ ట్రాప్ అని ఒక మాట వింటున్నాను. సో ఏ ట్రాప్లో సామాన్యుడు పడకుండా ఎలా, అదేంటి ఆ ట్రాప్ ఏంటి అంటే జనరల్గా ఆల్గో ట్రేడింగ్స్ అండి, ఇవన్నీ కూడా ఏంటంటే ఆల్గో ట్రేడింగ్, ఆటోమైజేషన్ ఆఫ్ ట్రేడింగ్స్. ఇప్పుడు మీరు ఎక్కడైనా కూడా ఈ ఆల్గో ట్రేడింగ్స్ అంటే అది ఫారెక్స్ మార్కెట్ అవనండి, కమోడిటీస్ అవ్వండి, ఆల్గో ట్రేడింగ్స్ ఎక్కువ నడుస్తున్నాయండి. వాళ్ళు ఏమంటారంటే మేము డేటా డ్రివెన్ చేస్తాము, అది మేము ప్యాటర్న్స్ డ్రివెన్ చేస్తాము, అది మేము డేటా ఏఐ నుండి తీసుకుంటాము. ఇది ఒక సబ్జెక్టివ్గానే మాట్లాడుతున్నారండి అంతే. సో ఇది మోసం చేస్తున్నట్టేనా, సామాన్యుడు మోసపోతున్నాడు? అదే అండి, ఇప్పుడు మోసం అంటేనంటే ఇక్కడ మీకు వచ్చిన డేటాని, అంటే మనం వాడే డేటాని ఇన్స్టిట్యూషన్స్ కూడా వాడతాయి. ఈ డేటాని ఎలా వాడాలి, ఎలా ఈ డేటాని తీసుకోవాలనేది ఇక్కడ ఇంపార్టెంట్ అండి. ఆ డేటా అనేది వాళ్ళు కనుక కరెక్ట్గా యూటిలైజ్ చేయకపోతే సో లాస్ అవుతారు. ఓకే, సో ఇది ఒక ట్రాప్ అనాలా వద్దా? దీన్ని ట్రాప్ అనలేమండి. ఇది ఏంటంటే ట్రాప్ కన్నా కూడా ఇది మనం కోవర్కింగ్ లాగా వాడుకోవాలండి. ఓకే,
మీరు చాలా ఆప్టిమిస్టిక్ గా చెప్తున్నారు, మా ప్రేక్షకులు కన్ఫ్యూజ్ అవుతున్నారు. అంటే ట్రాప్ అనే పాయింట్ ఎక్కడ వస్తుంది అంటేనండి, సపోజ్ మనం ఏఐకి మనం ఇస్తాం కదండి, అవును. ఏఐ కూడా మనకు తగ్గట్టుగా అది ఇవ్వటం మొదలు పెడుతుంది. ఓకే. ఏఐ కూడా ఒక ఏఐకి మీరు టీచ్ చేస్తున్నారు కదండి, ఏఐకి నాకు ఇలా కావాలని మీరు అడుగుతుంటారు. అది ఎప్పుడైతే మన మైండ్ని రీడ్ చేసిందో, మనం ఎలాంటి రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నామో అది కూడా నెక్స్ట్ నుండి అలాంటి రిజల్ట్ ఇవ్వడం మొదలు పెడుతుంది. అవునా? అంతే కదండి. వామ్మో! అంటే అలాంటి పాసిబిలిటీస్ ఉంటాయి. అంటే మీరు కంటిన్యూస్గా ఏఐని యూజ్ చేస్తున్నారండి, రైట్? మనం వాడుతున్నప్పుడు ఏం చేస్తాం, మనం దాన్ని నాకు ఇలా ఇలా కావాలి ఇలా కావాలంటాం. నెక్స్ట్ రిజల్ట్ ఇచ్చేటప్పుడు అది ఏం చేస్తుంది, మన బిహేవియర్ ఫ్యాక్ట్స్ తీసుకోదా? తీసుకుంటది. తీసుకున్నా కూడా ఫ్యాక్చువల్ ఎర్రర్స్ అయితే ఉండవు కదా. అవి ఉండవు, ఓకే. ఎర్రర్స్ ఉండవు, కానీ మన వే ఆఫ్ థింకింగ్ లోనే ఏఐ కూడా వర్క్ చేస్తుంది కదండి. అలాంటి అలాంటి చూస్తున్నాను. అవును. సో మనం రెగ్యులర్ గా ఏదైతే సెర్చ్ చేస్తుంటామో, ఇప్పుడు సపోజ్ మనం వాల్యూ ఇన్వెస్ట్మెంట్ వెళ్తున్నాం, ఏఐ కూడా రేపు రిజల్ట్ ఇచ్చినప్పుడు దాన్ని ఏం చేసుకుంటుంది, వాల్యూ ఇన్వెస్ట్మెంట్ మీదే మన డెసిషన్ మేకింగ్ ఇస్తుంది. కరెక్ట్, కరెక్ట్. సో అలాంటిది ఉండొచ్చు మీరు అన్నట్టు. ట్రాప్ అంటే అలాంటి పాసిబిలిటీస్ ఉంటాయి. అంటే ఇప్పుడు ట్రాప్ అంటే ఇప్పుడు రోజుకి 5,000 మీరు సంపాదించగలరు అని చాలా మంది ట్రాప్ వేస్తున్నారు. అంటే అప్పట్లో వేసారు, ఇప్పుడు చెప్తున్నారు. మీరు ఏఐతో అయితే రోజుకి 5,000 గ్యారంటీగా సంపాదించగలరు అంటున్నారు. గ్యారంటీ అనేది లేదండి, అసలు గ్యారంటీ అనేది లేదండి. ఇది కావాలి, గ్యారంటీ అనేది అయితే లేదు. ఓకే. మరి ఇది ట్రాపే కదా. అదే వాళ్ళ యాడ్స్ అట్లా ప్రమోట్ చేయడం, 5,000 గ్యారంటీ పర్ డే అని చెప్పడం అనేది మార్కెట్లో అసలు గ్యారంటీ లేదండి. అంటే ఏఐతో అయితే గ్యారంటీ అని ఏఐని వాడుతున్నారు మోసానికి. సో అది క్లారిటీ కావాలి. అవునండి. మల్టీ బ్యాగర్ స్టాక్స్, సో వాటిని మనం పట్టుకోవడం కొంచెం లేట్ అవుతుంది. ఏఐ మనకంటే ముందు పట్టుకుంటుందా? ఆ డేటా ఇస్తుందండి. ఇస్తుంది. మనం సెర్చ్ అంటే ఏదైతే మనం అంటే 1,00,000 కోటి చేసే స్టాక్ ఏది అనేది. ఎందుకంటే మీకు ఇంతకుముందే నేను ఒక టాస్క్ ఇచ్చా, నాకు 3 ఏళ్లలో ₹1 కోటి కావాలండి. అంటే ఒకటే అండి, 3 ఏళ్లలో ₹1 కోటి అవ్వవా అంటే అవుతాయి. అవునా? కానీ దానికి తగ్గట్టు మనం చేయాలి కదా. సో దానికి తగ్గట్టే మనం క్యాపిటల్ డిప్లాయ్ చేయాలి, దానికి తగ్గట్టే మనం ఒక మోడల్ డిజైన్ చేసుకోవాలి. సో అలా వెళ్తే డెఫినెట్ గా చేయొచ్చండి. కానీ దానికి తగ్గట్టు రిస్క్ కూడా ఉంటుంది కదా. అంతేగా. అదే మల్టీ బ్యాగర్ ని పట్టుకుంటుందా అది మనకంటే? అంటే ఇండికేషన్స్ ఇస్తుందండి. ఇప్పుడు సెక్టార్ ఇండికేషన్, సపోజ్ మీకు ఎలాగా, నాకు ఈ కంపెనీ ఈ సెక్టార్ లో ఉంది, ఈ సెక్టార్ గ్రోత్ ఎంత ఉంది, సో ఈ సెక్టార్ గ్రోత్ ఎక్కువ ఉంది, అలాంటి ఇన్ఫర్మేషన్స్ అన్ని మనం ఈజీగా క్యాప్చర్ చేయగలమండి. లేదు మనకి కన్సిస్టెంట్ గా ఇది పెర్ఫార్మ్ చేస్తుంది, సిఏజిఆర్ ఎక్కువ ఇస్తుంది, లేకపోతే ప్రాఫిట్ పర్సంటేజ్ పెరిగింది, ఇలాంటి మనకి తొందరగా ఇస్తుంది. కాబట్టి మనం ఆపర్చునిటీస్ ని క్యాప్చర్ చేయొచ్చండి. వీ కెన్ క్యాప్చర్ ది ఆపర్చునిటీస్. అది సో మరి ఏ చెప్పింది కదా అని కళ్ళు మూసుకొని కొనకూడదు. డెసిషన్ మనమే తీసుకోవాలండి. సో అది మనకు ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చింది, కానీ డెసిషన్ మేకింగ్ బంగారం అని చెప్తుంది. అట్లా ఏం చేయాలి? అట్లా కొనకూడదండి. అప్పుడు ఏం చేయాలి? కొనకూడదు. మళ్ళీ మనం దాని మీద కొంత రీసెర్చ్ చేసి ఈ ఇన్ఫర్మేషన్ కరెక్టే కదా. ఇంకోటి ఏంటంటే మన ఎక్స్పీరియన్స్ మనకేం చెప్తుంది. ఏని కూడా మాయ చేయొచ్చా ఎవరన్నా? వాళ్ళ ఇన్ఫర్మేషన్, తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చి మాయ చేయొచ్చు కదా. ఏని కూడా డేటా పుల్ చేసుకుంటది కదండి. అంతే. అదే మన ఏ డేటా ఇస్తే అదే పుల్ చేస్తుంది కదా. సో దాన్ని మాయ చేయడం కూడా ఈజీనే. ఇన్ఫర్మేషన్ బయాస్ ఉంటుంది కదండి, అది మనం చెక్ చేసుకోవాలి. రైట్. సో మామూలుగా సామాన్యులు చాలామంది అంటే 500, 1000, 10,000, 1,00,000 ఇట్లా ఇన్వెస్ట్ చేసి సామాన్యులకి ఏమైనా టూల్స్ చెప్తారా? అంటే డైలీ ఇన్వెస్ట్ చేయడానికి కానీ ఒక బెస్ట్ 3 టూల్స్ ఏమైనా సజెస్ట్ చేస్తారా? అంటే టూల్స్ అంటేనండి, ఇక్కడ మన ఇన్వెస్ట్మెంట్కి వచ్చేటప్పటికి ఏంటంటే మనకి ఒక డిఫరెంట్గా ఉంటుంది. ట్రేడింగ్కి వచ్చేటప్పటికి డిఫరెంట్. ట్రేడింగ్కి వీ హ్యావ్ మెనీ ప్లాట్ఫామ్స్ అండి. అంటే ఇప్పుడు మనకి ట్రేడింగ్ ఎట్లా అంటే మనకి టిక్ డేటా అంటారు. ఆ టిక్ డేటాస్ ఇవన్నీ కూడా ఇప్పుడు మార్కెట్లో అవైలబుల్ వచ్చేసినాయండి. అంటే మనకి బయర్స్ వాల్యూమ్స్ జరుగుతాయి, ఈ వాల్యూమ్స్ ఏ వాల్యూమ్స్ జరుగుతున్నాయి, బయింగ్ వాల్యూమ్, సెల్లింగ్ వాల్యూమ్, ఎక్కడెక్కడ మనకి ఎక్కువ స్పైక్స్ వస్తున్నాయి, ఇవన్నీ కూడా మార్కెట్లో ఇప్పుడు సబ్స్క్రిప్షన్ చాలా వచ్చేసినాయండి. సో అవి వాళ్ళు మంత్లీ 1,500